ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మేమందరము మిమ్మల్ని ఆరాధించుకోవటానికి, స్తుతించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మరి నూతనమైనటువంటి ఆత్మీయ అభివృద్ధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా మరొక మెట్టు పైకి ఎక్కించండి తండ్రి. గత జీవితం కంటే నాయన మరి ఈ జీవితం, మా ముందున్నటువంటి జీవితం ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగాను, నా తండ్రి ఆర్థికంగాను మేమందరము కూడా వర్ధిల్లునట్లుగా నేను నిండైన ఆశీస్సులు మా మీద ఉంచుతారని, ఈరోజు మేము మాట్లాడబోతున్న, వినబోతున్నటువంటి నీ వాక్య భాగాల ద్వారా ఒక్కసారి మరొకసారి మమ్మల్ని పురుకొల్పుతారని ప్రాధేయపడుతూ, ఈరోజు ఎంతమంది అయితే నీ మందిరానికి వచ్చారో ప్రభా, వారందరూ కూడా ఆసక్తితో నీ మాటలు విని ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నా తండ్రి ఆ వాక్యానికి కట్టుబడి చక్కగా నేను నిలబడటానికి నా తండ్రి నీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా వారి కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, వారి దైనందిన కార్యక్రమాల్లో పొందుకున్నట్లుగా మీరే సహాయం చేస్తారని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మనం అందరం కూడా మరి నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధన కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొనడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుడు గత రాత్రి మనందరితో ఒక విషయాన్ని మాట్లాడాడు. గత రాత్రి మనం ఆలోచన చేస్తూ నూతన సంవత్సరంలో మనం దేవుణ్ణి ఒకటి అడగాలి అని చెప్పి ప్రారంభించుకున్నాం. ఏమని అడగాలని ప్రారంభించుకున్నాం? ప్రభువా, నా కన్నులు తెరువునైనా. ఎందుకు నా కన్నులు తెరవబడాలి అంటే, నా కన్నులు తెరవబడితే నాకొచ్చేటువంటి కొన్ని ఆశీర్వాదాలు నాకున్నాయి. నా కన్నులు తెరవబడితే గనుక మరి నా కన్నులు మూసినటువంటి దుష్టుని యొక్క పొరలు, పాపం అనేటువంటి పొరలు రాలిపోతాయి నాయనా. అంతేకాదు, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూడగలను నాయనా. ఈ విషయాలు మనము గత రాత్రి మనం నేర్చుకున్నాం. అంటే మన కన్నులు యేసుక్రీస్తు ప్రభువారు తెరిస్తే గనక ఆయన గురించినటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుని కాపుదల మన చుట్టూ ఉందనేటువంటి ధైర్యంతో మనం బ్రతుకుతాము. లేకపోతే గనక మనం బ్రతకలేము అని చెప్పి గత రాత్రి మనము ప్రియులరా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. భక్తుడైనటువంటి దావీదు గారు కానీ, భక్తులైనటువంటి వారు చేసినటువంటి మరి ప్రార్థనలు కానీ, ఎలీషా గారు, గ్యాహజీ గారి యొక్క సందర్భంలో దేవుని యొక్క కాపుదల ఎట్లా ఉందో ఇవన్నీ కూడా గత రాత్రి మనము నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులరా దాన్ని కొనసాగింపుగా మరొకటి మనము దేవుణ్ణి అడుగుతున్నాం. ఈ నూతన సంవత్సరం ఏమని ప్రార్థన చేద్దామండి? ఇదిగో కన్నులు తెరవమని ప్రార్థన చేసుకున్న మనము రెండవదిగా నా చెవులు తెరువునైనా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమని చెప్పండి? మన ఏమండి చెవులు తెరవబడాలి. మన చెవులు తెరవబడాలి. ఎందుకు తెరవబడాలి మన చెవులు? ఎందుకు ఏమండి తెరవబడాలి? తెరవబడితే దేవుడు గనుక మన చెవులను తెరిస్తే గనక ఎలాంటి బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితంలో గత జీవితాన్ని మనం ఆలోచన చేస్తే గనక వినగలిగినవి వినుకోకుండా ఉన్నాం, వినకూడనివి వినేసాం. అర్థమైందా? వినగలిగినవి ఏం చేస్తాం? వినలేదు. వినకూడనివి విన్నాం. వినగలిగినవి ఏంటి? దేవుడు మనం పిలుస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనలో పిలుస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క పిలుపు మనం వినలేదు. తెలుసా? దేవుడు మనతో మాట్లాడితే దానికి మనం రెస్పాన్స్ అవ్వలేదు. మాట్లాడలేదా నీతో గత సంవత్సరం? వాక్యం ద్వారా మాట్లాడలేదా? ఏమండి, ఆయన మాట్లాడినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు దానికి నువ్వు రెస్పాండ్ అవ్వకుండా నన్ను కాదు, నాకు కాదు అన్నట్లుగా నువ్వు చెవు మూసుకుని ఉన్నావు. అందుకే మన జీవితాల్లో కొన్ని ఏమండి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరిగిపోయాయి. అందుకే ఈరోజు మనం ఏమని దేవుణ్ణి అడగాలంటే, ప్రభువా, నేను వినకుండా విన్నాను గత సంవత్సరంలో,
మరి నేను మాట్లాడకూడని మాట్లాడేశాను, లేకపోతే నేను వినకూడని వినటం ద్వారా వినవలసినవి వినలేకపోయాను. ఇదిగో ఎప్పుడైతే వినకూడని విన్నానో, ఇదిగో నువ్వు అసహ్యమైన వాటిని ఏవైతే చూస్తున్నావో అవన్నీ నా జీవితంలోకి వచ్చేసాయి నాయన. అందుకే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం నేను చేసుకుంటున్నానికి ఇష్టపడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నీ సహాయం నేను కోరుకుంటున్నాను. గత సంవత్సరం వల్లే నేను వినకూడనివి వినకుండా, ఏమండి, గత సంవత్సరంలో నేను ఎట్లాగైతే నేను వినకూడని వినేసానో, ఈ సంవత్సరంలో అయితే వినకూడనివి వినకోకుండా ఉండటానికి నా చెవులు తెరువునైనా, నా చెవులు తెరువునైనా. నీ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే వినేటువంటి చెవులు నాకు కావాలి నాయనా. నీ వాక్యం ద్వారా నన్ను పిలుస్తూ ఉంటుంటే ఆ పిలుపును అందుకుని నా జీవితంలో నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి నాయనా అని, దేవా నా చెవులు తెరువు నాయనా అని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది ప్రియులరా. ఎవరిని మన చెవులు తెరవబడితే ఎలాంటి బ్లెస్సింగ్స్ మనకు వస్తాయో చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఏమంటే క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అష్షూరు బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ ప్రాంతము నుండి మరలా వారు తన సొంత ప్రాంతానికి, స్వదేశానికి వచ్చి కోల్పోయినటువంటి దేవుని యొక్క సన్నిధిని పొందటానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఉంటున్నప్పుడు నెహెమ్యా గ్రంథములో ఆ వచ్చినటువంటి బిడ్డల చేత ఒక సంఘటన అక్కడ రాయించాడు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ప్రియులరా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ప్రియులరా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, యెహోవా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడు దాన్ని గ్రహింప శక్తి కలిగిన స్త్రీ పురుషులు కలిపిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివి కలిగి వినగలిగిన వారందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడట. ఏమండి, మహాదైవజనుడైనటువంటి ఎజ్రా గారు, ఏమంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకుని ఆ రోజు ప్రజలందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. అలా వినిపిస్తున్నటువంటి టైంలో ప్రజలు ఎక్కడున్నారట? మైదాన ప్రాంతంలో ఉన్నారట. ఎలా ఉన్నారట? మనలాగా కుర్చీల్లో కూర్చుని ఏమైనా చక్కగా కూర్చుని ఉండడానికి అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడున్నారట? మైదానంలో ఉన్నారట. ఏమండి, మైదానం 8వ మొదటి వచనంలో మనకు కనపడుతుంది. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి అనే మాట మనకు కనపడుతుంది. అదే మాట 3వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఆ మైదానంలో వారు కూర్చుని లేరు, నిలబడి ఉన్నారు. నిలబడింది ఎంతసేపో తెలుసా? ఉదయము మొదలుకొని నెక్స్ట్ మధ్యాహ్నం వరకు. ఏమంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అంటే ఎంత టైం మనం పెట్టుకోవచ్చు? ఉదయము తెల్లవారుజామున కాకపోయినా కనీసం పొద్దెక్కిన తర్వాత అయినా మనం చూస్తే పోనీ 7 గంటల నుంచి, పోనీ 8 గంటల నుంచి అనుకుందాం. పోనీ 8 గంటల నుంచి మధ్యాహ్నం అంటే ఇంచుమించుగా 1 గంట సమయం వరకు ఎన్ని గంటలు? ఏమండి, సుమారు 5 గంటల సేపట మైదానంలో నిలబడి దేవుని సేవకుడు దేవుని ధర్మశాస్త్రాన్ని చెబుతూ ఉంటుంటే వారందరూ కూడా శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్నారంట, ఆసక్తితో వింటూ ఉన్నారట. అమ్మా, ఒక్కసారి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక సేవకుడు చెబుతూ ఉంటుంటే వింటూ ఉన్నారు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్ప సంగతి ప్రియమైన దేవుని పిల్లరా. మన జీవితంలో ఎప్పుడైనా, ఏమండి, అలా వాక్యం వినటానికి అంత ఆసక్తి మనం చూపించుంటామా? ఒక అరగంట ఎక్కువైపోతే వాక్యములో చెప్పండి, ప్రసంగికులు కానీ దేవుని సేవకులు కానీ, ఏమండి, ఆత్మ ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు వాక్యము ఎక్కువ అవుతుందంటే మనకి ఇంకేమొస్తాయి? నిట్టూర్పులు వచ్చేస్తూ ఉంటాయి. మనం కూర్చున్న చోట ఏ ముళ్ళకంపలు పెట్టినట్లు అటు కదులుతాం, ఇటు కదులుతాం, ఏదో వంక పెట్టుకుని బయటికి వెళ్తాం, లోపలికి వస్తూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు వినే మనసు లేదన్నమాట. అంటే మన చెవులు ఏమైపోతున్నాయి అన్నమాట? మూసుకుపోతున్నాయి అన్నమాట. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, మన చెవులు తెరవబడాలి.
ఏమండి పూర్వకాలం ముందు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే కనుక వారు ఏమండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. మన చెవులు తెరవబడితే మనం దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వింటాం. లేకపోతే దేవుడు ఏమండి ఇక్కడ మాట్లాడుతుంటే సేవకులు కొంతమంది మాట్లాడుతున్నట్టే కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? సెల్ ఫోన్ తిరగేయటం, పక్కన వాళ్ళతో మాట్లాడటం, ఏమంటే బైబిల్లో ఏదో ఆ పుస్తకాలు తిరగేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి లేదు, చెప్పండి, ఏమి లేదు, ఆసక్తి లేదు, వాక్యం వినేటువంటి ఆసక్తి లేదు. గత సంవత్సరంలో ఇదే పరిస్థితి మీకుంటే గనక ఈ సంవత్సరంలో ప్రభువా గత సంవత్సరం ఇదే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నీ స్వరం నాకు వినబడలేదు, నీ వాక్యపు స్వరాన్ని నేను పట్టించుకోలేదు, నీ పిలుపుని నేను వినుకోకుండా నేను బ్రతికేశానయ్యా, అందుకే నా జీవితంలో మార్పు రాలేదు, నా జీవితంలో ఆశీర్వాదాలు నేను పొందలేకపోయాను అనే గ్రహింపు నీకు వస్తే కనుక ఈరోజు నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, చెప్పండి, ప్రభువా నా చెవులు తెరిపించు, నా చెవులు తెరిపించు నాయనా. నా చెవులు తెరిస్తే గనక నేను శ్రద్ధగా నీ మాటలు వింటాను నాయనా. నీ స్వరం నాకు వినబడుతుంది నాయనా. వింటే ఏం జరుగుతుంది? వింటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? శ్రద్ధగా పోవటం వల్ల ఈరోజు అనేక ప్రసంగాలు వింటున్నా, అనేకమైన సెమినార్లకు వెళ్తున్నా, అనేకమైన సువార్త సభలు పెడుతున్నా, శ్రద్ధగా వినకపోవటం వల్లనే మన జీవితాల్లో ఏవి రావట్లేదు తెలుసా? పశ్చాత్తాపం. 9వ వచనం చదువుదాం. ఇదే అధ్యాయము 8, 9 వచనాలు. 9వ వచనం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు ఎజ్రా గారు చదువుతుంటేనంట జనులందరూ, అంటే ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది అక్కడ ఉన్నారా మైదానంలో? ఎన్ని వేల మంది అక్కడ మైదానంలో ఉన్నారు? నిలబడి ఉన్నారా, కూర్చుని ఉన్నారా? వాళ్ళు టిఫిన్లు చేశారో లేదో తెలియదు మనకి. మనకులాగా టీలు తాగి టిఫిన్ తీసుకుని వచ్చారో లేదు, కానీ ఉదయం వచ్చేసారట వాళ్ళు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే ఈ రోజు మనకు బైబిల్ ఉన్నట్లుగా ఆ రోజు అందరి చేతుల్లో బైబిల్ గ్రంథం అనేది లేదు కదా, ధర్మశాస్త్రం వ్రాతప్రతులు లేవు కదా. ఆ సేవకుడి చేతులు ఒక్కరి చేతులున్నది ఉంటే ఆయన చదివి వినిపిస్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా దాహం మర్చిపోయి, ఆకలి మర్చిపోయి, అన్నీ మర్చిపోయి ఇంచుమించుగా 5 గంటల సేపు ఆ మైదానంలో శ్రద్ధగా దేవుని వాక్యం వింటుంటే వారిలో వచ్చింది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. అందుకే వారికి ఏడుపు వచ్చిందండి. ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? ఏడుపు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో మన జీవితాల్లో పశ్చాత్తాపం వస్తుందన్నమాట. దేని గురించిన పశ్చాత్తాపం? దేని గురించి? మనం చేసినటువంటి అక్రమమైన పనులను బట్టి, మనం మాట్లాడినటువంటి అక్రమమైన మాటలను బట్టి, మనం ప్రవర్తించినటువంటి తీరు, నీ భర్తతో ఎలాగున్నావు, నీ భార్యతో ఎలాగున్నావు, నీ ఉద్యోగంలో నీ అధికారులతో ఎలాగున్నావు, నీ వ్యాపారంలో నువ్వు ఏం చేసావు, నీ తోటి వారితో, నీ పొరుగు వారితో నువ్వు ఎట్లాగ బ్రతికో నీకు గుర్తుకొచ్చినప్పుడు, నీ పాపిష్టి బ్రతుకు నీకు గుర్తుకొచ్చినప్పుడు తప్పనిసరిగా నీ కళ్ళ వెంబడేమొస్తాయి? నీళ్లు వస్తాయి. అదే పశ్చాత్తాపం. ప్రభువా, ఇక నుంచి నేను మరలా ఆ యొక్క పొరపాట్లు నేను చేయకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న వారి జీవితంలో వచ్చే మేలేంటో తెలుసా? పశ్చాత్తాపం కావాలనుకుంటే ప్రభువా నా చెవులు తెరువునైనా, ప్రభువా నా చెవులు తెరువునైనా. ప్రకటన గ్రంథం 2వ పాయింట్ చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యం వింటే మనకు పశ్చాత్తాపం వస్తుంది. ఇంకా దేవుని వాక్యం వింటే గనక ఎలాంటి మేలు మనకు దేవుడు దాచిపెట్టాడో ఒక్కసారి మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి కలిగిన వాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినుగాక. 11వ వచనం. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. 19వ వచనం. 17వ వచనము. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇలాగ ప్రతి అధ్యాయంలో 11వ వచనంలో ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే చెవి కలిగిన వాడు వినుగాక. చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక అంటున్నాడు. అంటే చెవి కలిగిన వాడు వినుగాక అంటున్నాడంటే, అంటే ఎవరైతే చెవులు తెరవబడతాయో ఆత్మస్వరాన్ని వింటారన్నమాట. అర్థమైందా మీకు? ఆత్మస్వరం మనకి వినబడాలంటే
ప్రభు యొక్క ఆత్మస్వరం అనేది వాక్యము ద్వారా నీకు వినబడి నువ్వు అర్థం చేసుకుని గ్రహించి బ్రతకాలంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ చెవులు ఏమవ్వాలి? తెరవబడాలి. అంటే చెవులు తెరవబడితే వాక్యాన్ని శ్రద్ధగా వింటావు, దేవుని యొక్క స్వరాన్ని కూడా నీకు ఆ, వినబడుతుంది, అర్థం అవుతుందని. దేవుని ఆత్మస్వరం వినబడుతుంది, మరి వినిపిస్తుందంటే అర్థం ఏంటి? నీకు అర్థమవుతుంది, నువ్వు అర్థం చేసుకోగలవు, ఆ వాక్యానికి నువ్వు లోబడగలవు. వాక్య స్వరాన్ని నువ్వు వింటావు, ఆత్మ స్వరాన్ని వింటావు, నీకు పశ్చాత్తాపం అనేది వస్తుంది. వింటే వింటే వినే ఆసక్తి ఉంటే. ఇది రెండవది. మన చెవులు తెరవబడితే మరొక బ్లెస్సింగ్ ఏంటంటే, విలాపవాక్య గ్రంథము మరొక మాట చూద్దాం. విలాపవాక్య గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక సంఘటన, చరిత్రలో జరిగిన సంఘటన దేవుడు రాయిస్తూ ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 4వ వచనము. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడయ్యా. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల వీధులలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో దేవుడు చెబుతున్నాడు. దప్పి చేత పిల్లలు దాహం 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 అని అరుస్తున్నారట. తల్లిదండ్రులకి ఆ స్వరం వినబట్టలేదట. పిల్లలు ఆకలి చేత ఆహారము కావాలి, ఆహారము కావాలి, అన్నము కావాలని పిల్లలు ఏడుస్తున్నారట, మొర్ర పెడుతున్నారంట. ఏమండి? అన్నం అడుగుతున్నారట, కానీ ఎవడును వారికి పెట్టట్లేదట. అన్నం పెట్టాల్సింది ఎవరు? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే, దాహము దాహము అంటుంటే, దాహం ఇవ్వాల్సింది ఎవరు? అన్నం పెట్టాల్సింది ఎవరమ్మా? పక్కింటులా అలా చూస్తారేంటి? మరి పేరెంట్సే కదా, తల్లిదండ్రులే కదా. ఏమండి? మనం జాగ్రత్తగా ఈ మాటను మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇందాక మనము వింటే వాక్యస్వరం మనకు వినబడుతుంది. మన చెవులు తెరవబడితే వాక్యస్వరం వినబడుతుంది, మన చెవులు తెరవబడితే ఆత్మస్వరం వినబడుతుంది. ఏమండి? వాక్యస్వరము ఆత్మస్వరం వినబడితే మనలో, ప్రియమైన దేవుని పిల్లరా, పశ్చాత్తాపం వస్తుంది. ఇప్పుడు కుటుంబ స్వరం కూడా మనకి వినబడుతుంది. కుటుంబ స్వరం వినబడటం ఏంటండి? కుటుంబ స్వరం వినబడటం ఏంటండి? ఆకలి ఆకలి అంటున్నటువంటి ఆ స్వరాలు మనకు వినబడట్లేదు ఏంటండి? దాహము దాహము అంటున్నటువంటి ఆ స్వరాలు మనకు వినబడట్లేదు ఏంటంటే, అది భౌతికంగా మాత్రమే మనం అనుకోవద్దు ప్రియమైన దేవుని పిల్లరా. నీ కుటుంబంలో నీ భార్య ఆత్మదాహముతో ఉంది, నీ భర్త ఆత్మదాహముతో ఉంది, లేక వాక్యపు దాహముతో ఉన్నారు, నీ పిల్లలు వాక్యపు దాహముతో ఉన్నారు, ఆత్మీయ ఆకలితో నీ పిల్లలు అలమటించిపోతున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు ప్రియమైన దేవుని పిల్లరా? ఎంతమందికి తెలుసు? నీ కుటుంబంలో ఉన్న వారి స్వరము నీకు వినబడేలాగా, ప్రభువా నా యొక్క చెవులు తెరువునైనా అంటే అంటే వాక్యం ఎరిగని నీ కుటుంబంలో నీ బిడ్డలు ఉన్నారే, వారికి వాక్యపు ఆహారాన్ని తినిపించాలి. ఎప్పుడు తినిపిస్తావో తెలుసా? ఆ వాక్యపు స్వరాన్ని నువ్వు, నీ చెవులు తెరవబడితే. నీ భర్తకు నీ వాక్యం ఎప్పుడు చెప్పుకుంటావో తెలుసా? నీ భార్యకు నీ పవిత్రమైనటువంటి దేవుని గురించినటువంటి పరిచయం నీ ఎప్పుడు చేస్తావో తెలుసా? నీ పిల్లలు ఏమండి? పిల్లల యొక్క హృదయాలు ఏమండి? నల్ల బల్ల లాంటివంట. ఆ నల్ల బల్ల మీద వైట్ చాక్ పీస్తో ఏది రాస్తే అదే కనబడుద్ది. అవునా కదా? మురికిగా ఎలా రాసేసాం అనుకోండి, ఆ మురికి కనబడుతుంది. అందమైన ఒక డయాగ్రామ్ వేసాం అనుకోండి, అదే కనబడుతుంది. అలాంటి నల్ల బల్ల మీద వాక్యమైన దేవుణ్ణి, వాక్యాన్ని పరిచయం చేస్తూ, దేవుణ్ణి పరిచయం చేస్తూ, దేవుని పరిచయం చేస్తూ ప్రతిరోజు వారి ఆత్మీయ ఆకలిని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులుగా మందే. ఒకవేళ నువ్వు వాక్యం తెలిసినటువంటి కుటుంబ యజమానివైతే గనక, నువ్వు రక్షింపబడినటువంటి కుటుంబంలో ఉన్న ఒక భార్యవైతే, ఒక భర్తవైతే గనక, వాక్యం ఎరుగని నీ బిడ్డలకు, వాక్యం ఎరుగని నీ భర్తకు, వాక్యం ఎరుగని నీ యొక్క భార్యకు, వాక్యం ఎరుగని నీ తల్లిదండ్రులకు ఆ వాక్య దాహాన్ని లేక ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టగలిగేటువంటి స్థితి నీకు రావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, నీ చెవులు చెప్పండి తెరవబడితే నీ కుటుంబ స్వరం నీకు వినబడుతుంది.
గమనిద్దాం ప్రియులరా. ఇవి మన కుటుంబాల్లో, ఇవి మన కుటుంబాల్లో ప్రియమైన దేవుని పిల్లరా చాలా అత్యంత ప్రధానమైనవి. గత సంవత్సరంలో ఇలాంటి ఏమీ జరగలేదు నాయన, అందుకే నా పిల్లలు క్రమం తప్పారు, అందుకే నా భార్య క్రమం తప్పింది, అందుకే నా యొక్క భర్త క్రమం తప్పాడు, అందుకే నా తల్లిదండ్రులతో నా అత్తమామలతో ఆ సఖ్యత లేకోకుండా అయిపోయింది. కారణం ఏంటంటే ఆ కుటుంబ స్వరాన్ని నేను ఏం చేశాను, పట్టించుకోలేదు నాయన. నా చెవులు మూసుకుపోయాయి. నా చెవులు తెరవనైనా, నా చెవులు తెరవబడితే నీ వాక్యమును నేను శ్రద్ధగా వింటాను, శ్రద్ధగా వింటాను, శ్రద్ధగా వింటాను. ఈరోజు ఆ శ్రద్ధ వాక్యం వినేటువంటి క్రమంలో లేకపోవటం వలన ఏమండి, మన హృదయాల్లోనికి ఆ వాక్యం వెళ్ళట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఇది రెండవ పాయింట్గా మనం, మొదటిగా మనం నా కన్నులు తెరువు అని ప్రార్థించినటువంటి మనమే, రెండవదిగా ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి, చెప్పాలమ్మా. మన చెవులు తెరవబడాలి, మన చెవులు తెరవబడాలి. ఇక మూడవదిగా మనం చూడగలిగితే కనుక ఏమండి, మూడవదిగా చూడగలిగితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే కనుక అక్కడ ఒక సందర్భం మనకు అందరికీ పరిచయమైంది. చదవండి. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. ఆమె బుధారుంగు పొడిన అమ్ముతూ ఇతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పుల మాటల యందు లక్ష్యముంచెను. జాగ్రత్తగా వినండి ప్రియులరా, మనకి తెరవబడవలసింది మరొకటి. ప్రభువా నాకు హృదయాన్ని తెరువునైనా. మన హృదయము తెరవబడితేనట, లూదియమ్మ గారు హృదయం తెరవబడితే ఏం చేసింది ఏమండి, ఓదారంగు పొడు అమ్ముకుని వెళ్ళిపోలేదు. ఏమండి, లూదియమ్మ గారు హృదయం తెరవబడితే ఆమె ఏం చేసింది, లేదు, దేవుని వాక్యము పట్ల లక్ష్యం ఉంచింది. అమ్మా వింటున్నారా? ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో దేవుని వాక్యం పట్ల లక్ష్య పెట్టుకోకుండా ఉన్నామేమో. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నా హృదయాన్ని తెరువునైనా, నా హృదయాన్ని తెరిస్తే నీ వాక్యము పట్ల నాకేమొస్తుంది, లక్ష్యం వస్తుంది. ఎప్పుడైతే నీ వాక్యం పట్ల నాకు లక్ష్యం వచ్చిందో, నా హృదయంలోనికి నీ వాక్యాన్ని చేర్చుకుంటే నేను పాపం అనేది నేను చేయకోకుండా పరిశుద్ధుడిగా నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటాను అని నువ్వు చెప్పగలవు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నా హృదయాన్ని తెరువు నాయనా అని మనం ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అందుకే ఈరోజు మన హృదయాలు తెరవబడకపోవటానికి కారణం ఏంటంటే, ఏమంటే మన హృదయాల్లోనికి దేవుని వాక్యం రాకపోవటానికి కారణం ఏంటంటే, మారు మనసు రాకపోవటానికి కారణం ఏంటంటే, మన యొక్క చెప్పండి, హృదయాలు తెరవబడట్లేదు. తెరవబడితే దేవుని వాక్యం పట్ల మనకేమొస్తుంది, లక్ష్యం వస్తుంది. ఏమండి, దేవుని వాక్యం పట్ల మనకు లక్ష్యం పెడితే కనుక మన కుటుంబాలు ఎంత బాగుంటాయి ప్రియమైన దేవుని పిల్లరా. మన హృదయాల్లోనికి దేవుడు వస్తే, వాక్యం అంటే ఎవరు, దేవుడు వస్తే ఎంత బాగుంటాయి ప్రియులరా. ఈ నూతన సంవత్సరంలో మీ హృదయాల్లోనికి దేవుని ఆహ్వానిస్తే మీ నూతన సంవత్సరం మీకు ఆహ్లాదకరంగా ఉండబోతుంది ప్రియులరా. ఇక క్లుప్తంగా మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను ప్రియులరా. ఎందుకంటే దేవుడి హృదయంలోకి వస్తే ఏమి వస్తుందో ఒక మాట చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియులరా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూడగలిగితే కనుక, దేవుడు మన హృదయంలోకి వస్తే కనుక, హృదయం తెరవబడితే దేవుడు మన హృదయంలోకి వస్తే ఏం జరుగుతుంది, నీ హృదయములో నుండి జీవధారలు బయటికి వెళ్తాయట. అమ్మా, దేవుడు మన హృదయంలోకి వస్తే మారు మనసు రక్షణలోకి రాగలుగుతాం మనం. అప్పుడట మన హృదయంలో నుంచి ఏ దారలు బయటికి వెళ్తాయట, జీవధారలా మరణధారలా. అంటే మనలో నుంచి జీవపు వాసనలు రావాలి కానీ మరణపు వాసనలు రాకూడదు. వింటున్నారా ప్రియులరా? అంటే మనలో నుండి జీవపు మాటలు, జీవపు జలములు, అంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే నీ హృదయంలోనికి యేసయ్యను చేర్చుకుంటావో, ఏమండి, ఇతరులకు కూడా ఆ జీవము అంటిస్తావట. నీలో ఉన్న జీవము పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి సమాజపు ప్రజల్లోనికి మనలో ఉన్నటువంటి జీవము ప్రవహించి వారు కూడా జీవింపబడటానికి ఆస్కారం అవుతుందంట. మన హృదయములో నుండి ఏ దారులు బయటికి వెళ్తాయట,
అంటే దేవుని వాక్యం పట్ల లక్ష్య పెడితే, దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచితే, మన హృదయం గనక తెరవబడితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం పట్ల లక్ష్య పెడతాము. అప్పుడు మన హృదయంలో నుంచి జీవజలాలు అనేవి, లేకపోతే జీవజలము అనేది, జీవము అనేది మన హృదయంలో నుంచి బయటకు వెళ్ళి అనేక మందిని ప్రభువులోనికి నడిపించేటువంటి అవకాశం అనేది దక్కుతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లారా? అర్థమవుతుందా? అందుకే మన హృదయం ఏమవ్వాలి? తెరవబడాలి. తెరవబడాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో? ప్రభువా, ఆ, నా యొక్క హృదయాన్ని తెరువునైనా. అంటే ఇతరులకు జీవపు వాసన మనం అందించట్లేదంటే ఆ, మన హృదయాలు ఏమవునట్టు? తెరవబడినట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో మన హృదయాలు తెరవబడితే మనలో నుండి ఏమొస్తాయో ఇక్కడ చెబుతూ ఒక మంచి మాట చెప్తున్నాడు. ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే ఎప్పుడైతే మన హృదయాలు తెరవబడతాయో మనలో ఒక బుద్ధి వస్తుందంట. ఏ బుద్ధి అమ్మ? ఏ బుద్ధి? ఉపకారము చేసేటువంటి బుద్ధి. అపకారము చేసే బుద్ధి రాదు. ఉపకారము చేసేటువంటి బుద్ధి. ఏమండి? ఉపకారం అనేది ఎన్ని రూపాల్లో అయితే ఉందో, ఏమన్నా అంత చక్కగా మనము దేవుని పక్షా నుండి ఉపకారం చేయటానికట, ఆ ఉపకార బుద్ధి రావాలంటే మన హృదయం అనేది ఏమవ్వాలట? తెరవబడాలి. చాలామంది కలిగి ఉండి కూడా, చాలామంది ఏమండి, కలిగి ఉన్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కలిగి ఉన్నవి కూడా క్రైస్తవ సమాజంలో ఉపకారం చేయటానికి చాలా బట్టలు ఉంటాయి ఇంట్లో. ఒకసారి వేస్తారు నచ్చదాలకి, అలాగే బిరువా నిండా పెట్టి కూర్చుంటారు. అక్కడ బిరువు నుండి అలా పొద్దున్న సాయంత్రం అలా చూస్తూ ఉంటారు. నచ్చవు అలాగే ఉంటాయి. అక్కడ పెట్టుకోవడం ఎందుకు? అక్కడ పెట్టుకోవడం ఎందుకు? లేనటువంటి వారు అనేక మంది వస్తున్నారు కదా, అట్టి వారికి ఏం చేయాలి మనం? ఇవ్వద్దా? ఆ ఉపకార ధర్మము మనకు రావాలంటే ప్రభు మన యొక్క హృదయాలను తెరవాలి. ప్రభువా, నాకు ఉన్నవి కూడా ఎప్పుడు చేయగలిగి కూడా నేను ఉపకారం చేయలేకపోయాను ఆయన గత సంవత్సరంలో. ఏమండి? అనేక మంది వస్తూ ఉంటారు అభాగ్యులు, అవునా కదా? నీ చేతనైనంత మట్టుకు, నీ చేతనైతే చేయగలిగినంత మట్టుకు ఉపకార ధర్మమును మనం చేస్తేనే ఏంటో తెలుసది? పరలోకములో నువ్వు బ్యాలెన్స్ దాచుకుంటున్నావని అర్థం. తెలుసా మీకు? పరలోకములో నువ్వు జీవాన్ని దాచుకుంటున్నావు. ఆ ఉపకార ధర్మము ద్వారా ప్రియమైన దేవుని పిల్లరా, ఒక పేద విద్యార్థి చదువుకోవటానికి ఇబ్బంది పడుతూ బాగా చదువుతున్నాడు, కానీ చదువుకోవటానికి ముందుకెళ్ళలేకపోతున్నాడు. అలాంటి బిడ్డను మనం గుర్తించి కలిగి ఉన్న వారమైతే గనుక, ఆ బిడ్డ చదువుకోవటానికి గనుక నువ్వు గనుక సహాయం చేయగలిగితే, ఆ బిడ్డ వస్త్రాలకు కానీ, ఆ బిడ్డ చదువుకు కానీ, ఏమండి, నువ్వు నేను గనక సహాయం చేయగలిగితే, ఆ ఉపకార ధర్మము అనేది దేవునికి ఇష్టమైనది, పరలోకములో మనకు జీవము దాచిపెట్టబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒక సేవకుడు చెప్పగా విన్నాను, మన దేశంలోని ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో, ఏమంటే ఆ యొక్క అస్సాము, మణిపూర్ అలాంటి ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ. ఏమండి? అక్కడ మరి ఆ ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవ్యం బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకి. ఏమండి? ఒక సేవకుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఒక ఏమండి ఆ ఊర్లో ఇంచుమించుగా 90% అందరూ కూడా మంచి మంచి ఆఫీసర్స్ అంట. గెజిటెడ్ ఆఫీసర్ లాంటి వాడు, బాగా డెవలప్ అయ్యి ఏమంటే చదువుకున్నవారట. ఆయన అక్కడ వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళందరూ వారు సాంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం చేసుకుంటూ వారిని అక్కడికి ఆహ్వానించి చక్కగా అక్కడ కూర్చోబెట్టి వాక్యం చెప్పించుకున్నారట. అందరూ ఎవరిని చూసినా చాలా గొప్పగా, ఆ ట్రైబల్స్లా కనబట్టలేదు, అందరూ కూడా ఎలా ఉన్నారు? గొప్ప గొప్ప అఫీషియల్స్. అప్పుడు ఏంటైనా మీ అభివృద్ధి చూస్తుండే చాలా బాగుంది ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో, ఏంటి మీకు మంచి ప్రభుత్వ రాయితీలు గట్టా బాగా ఇస్తుందా ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు వారు చెప్పారంట, అయ్యా అది కాదు, మరి కొన్ని సంవత్సరాల క్రితం మా ప్రాంతానికి విక్టర్ జోసెఫ్ అనేటువంటి ఒక దైవని సేవకుడు వచ్చాడయ్యా. ఆ సేవకుడు మా దగ్గరకు వచ్చి క్రీస్తు ప్రేమను మాకు పరిచయం చేసి తనకు కలిగి ఉన్నటువంటి ఆ ఆస్తిని, తనకు కలిగి ఉన్నటువంటి ధనాన్ని మాకు సహాయం చేసి మా బిడ్డలను చదివించాడయ్యా. మా బిడ్డలను చదివించాడయ్యా. మాకు వస్త్రాలు లేకపోతే ఆ వస్త్రాలు మాకు ఇప్పించాడయ్యా. వాటితో చదువుకుని మా బిడ్డలు మా మరి ప్రయోజకులయ్యి వారు ఇప్పుడు
వారు ఏదైతే ఆ సేవకుడు ద్వారా నేర్చుకున్నారో ఆ ఉపకార ధర్మముతో 10 మందికి కూడా చేయటం మొదలుపెట్టారయ్యా. ఈరోజు మా ప్రాంతం అంతా కూడా ఏమైంది చెప్పండి, ఏమైంది? ఆశీర్వదింపబడింది. ఇంకా అనేక మందికి ఉపకారం చేసేటువంటి స్థితికి దేవుడు మమ్మల్ని నడిపించడానికి కారణం ఎవరో తెలుసా? ఒక ఉపకారము ధర్మము నెరిగిన దేవుని యొక్క సేవకుడు మా మధ్యకు వచ్చి సేవ చేయటం. ప్రియ దేవుని పిల్లరా, హృదయాలు తెరవబడితే గనక మనం పిసునుగొట్టల్లాగా ఉండం. ఏమండి, ఎలా ఉంటాం చెప్పండి? దేవునికి, ఏమండి, దేవుని పేరిట మనము మన తోటి వారికి సహాయపడేటువంటి మనస్తత్వం అనేది మనకు వస్తుంది. అందుకే దేవుని యొక్క పరిచర్యలో ఇది ఒక భాగం. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కలిగి ఉన్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వారికి కలిగి ఉన్నది దాంట్లో దేవుని యొక్క పని కొరకు మీరు ఎప్పుడైతే, ఏమండి, దేవుని పని కొరకు ఎప్పుడైతే మీరు సహకరించేటువంటి స్వభావం మీకు వస్తుందో, అలా రావాలంటే మన హృదయం ఏమవ్వాలి? తెరవబడాలి. చెప్పండి, మనలో నుండి హృదయం తెరవబడితే మనలో నుండి జీవం అనేది బయటికి వెళ్తుంది ప్రియులరా. అనేక మందికి ఆ జీవం అనేది ప్రవహించి అనేక మంది వెలిగింపబడతారు, జీవిస్తారు, ప్రభువులోనికి వస్తారు, అనేకమైన కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఇది మన క్రైస్తవ సమాజంలో ఉన్న బిడ్డలు, ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలు దీన్ని పాటిస్తే ఎంత బాగుంటుంది. మనోళ్ళు ఏం చేస్తారంటే అక్కర్లేని చోటే తీసుకెళ్ళి, అక్కర్లేని చోట, అవసరం లేని చోట తీసుకెళ్ళి పేరు కోసం, దానికోసం, దీనికోసం ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి, లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, ఏవేవో లోకస్తులు ఎలాగైతే ఆనందపడుతూ ఉంటారో అలాగా సేవకులు ఆనందపడుతూ, ఏమండి, ఇదే ఆశీర్వాదం అన్నట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనకు చెప్పింది అది కాదు. మన భారతదేశంలో, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు, మనలాంటి వారు, మనకంటే ఇంకా కింద స్థాయిలో పేదరికంలో ఉన్న వారు ఎంతోమంది కనపడుతున్నారు. అలాంటి వారందరికీ కూడా ఉపకార ధర్మము చెయ్యండి అని చెప్పి మనం నమ్మినటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇలాంటి సేవా దృక్పథంతో పూర్వకాలం ముందు అనేక మంది మిషనరీలు పనిచేశారు కాబట్టి ఈరోజు మన మధ్యకి ఈ సువార్త వచ్చింది. ఈరోజు ఇంత చక్కగా మనం దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నా హృదయాన్ని తెరువునైనా, నా హృదయం తెరవబడితే నాలోనికి జీవం వస్తుంది. ఆ జీవము నాలో, ఏమండి, మరి వర్ధిల్లి అనేక మందికి ఇదిగో ఆ జీవం అనేది ప్రసరింపబడుతుంది. ఉపకార ధర్మము కూడా చేసే మనసు కూడా నాకు వస్తుంది. అంటే పరలోకములో ఆ జీవాన్ని నేను ఏం చేస్తున్నాను? దాచిపెట్టుకుంటున్నాను అనమాట. ప్రియా, అట్టి ఆశీర్వాదం మనం పొందాలంటే ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, చెప్పండి, ప్రభువా నా హృదయాన్ని తెరవనైనా, ప్రభువా నా హృదయాన్ని తెరవనైనా. ఇక నాలుగవదిగా మన నోరు తెరవమని మనం దేవుణ్ణి అడగాలి. మొట్టమొదటిది మన కన్నులు తెరవమని దేవుణ్ణి అడుగుదాం. నెక్స్ట్ మన చెవులు తెరవమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. నెక్స్ట్ మన హృదయాన్ని తెరవమని దేవుణ్ణి అడుగుదాం. నాలుగవదిగా ఎందుకు, ఏమండి, మన యొక్క నోరు తెరవబడాలి. ఎందుకు? లోకంలో దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడటానికి మన నోరు వస్తుంది. ఏమండి, ఇలా అంటున్నానని నేను బాధపడకండి. దిక్కుమాలిన మాటలు, లోకవార్తలు ఎన్నో మనం మాట్లాడేస్తాం. ఇన్ని గొప్ప గొప్ప దేవుని మాటలు వింటాము, ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు వింటూ ఉంటాం. ఎప్పుడైనా మీ నోట వెంబడి దేవుని మాటల్ని ఇతరులతో పంచుకుంటానికి, ప్రియమైన దేవుని పిల్లరా, నేను నోరు తెరిచావా? చెప్పండి, నువ్వు నోరు తెరిచావా? ఏమండి, దేవుని మాటలు చెప్పుకోవటానికి. నిన్న చిన్నపిల్లలు చక్కగా బిల్లీ గ్రహాం గారి గురించి, ఇంకెవరు, భక్సింగ్ గారి గురించి, ఏమండి, వారు ఆ భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివి వాళ్ళు చెప్పటం, ఆత్మఫలాల గురించి చెప్పటం, ఏమండి, మనం విన్నాం కదా. ఇవి ఎప్పుడు మీరు వినలేదా? చిన్నప్పటి నుంచి వింటున్నారు. ఎప్పుడైనా ఎవరితో మనం పంచుకున్నామా? చెప్పండి, చెప్పండి. ఎప్పుడైనా మనం ఎవరితో పంచుకున్నామా? అందుకే అంటున్నాడు దేవుడు, దేవా నా నోరు తెరువునైనా నిన్ను గురించినటువంటి ఆ మాటలు ఇతరులతో పంచుకోవటానికి నా నోరు తెరవబడితే మరి నేను ఆశీర్వదింపబడతాను. నిజంగా ఆ విధంగా మన నోరు తెరవబడితే ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయో చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియులరా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఏమండి, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. అంటే
మన నోరు గనుక తెరవబడితేనంట ఎల్లప్పుడూ మన నోటు నుండి దేవునికి స్తుతియాగములు వస్తాయట. అమ్మా వింటున్నారా? స్తుతియాగము అంటే ఏంటి? దేవుని స్తుతించేటువంటి మనసు వస్తుందట. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా అన్ని సహవాసాలు ఇంచుమించుగా కనబడుతూ ఉంటాయి. మైక్ పెట్టుకుని పాటలు పాడే వాళ్ళే పాడుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మిగిలిన వారు ఏం చేస్తూ ఉంటారు? కనీసం ఆ పాట నేర్చుకుందాము, మొదటగా వారు పాడారు కదా పల్లవిని, రెండోసారి మళ్ళీ వస్తుంది కదా ఆ పాట పాడదాము, మొదటిగా చరణం మొదటి లైన్ పాడారు కదా, రెండోసారి మళ్ళా చరణం వస్తుంది కదా ఆ చరణం పాడదామని చెప్పి ఆ పాట నేర్చుకుని దేవుని స్తుతించాలనేటువంటి మనసు మనకి రావటం లేదు. నోరుందా చెప్పండి? తెరవబడిందా, మూయబడిందా? అందుకే మనం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా చెప్పండి. ప్రభువా ఏమండి నా నోరు తెరువునైనా తెరిస్తే స్తుతియాగములు అనేవి దేవునికి మన నోట నుండి వెళ్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథం అనేది ఎందుకు ఇచ్చాడు మనకి అంటే కీర్తనల గ్రంథం చాలా 95వ అధ్యాయం నుంచి 100వ అధ్యాయం వరకు కూడా ఏమండి ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తనలు, ఆరాధనకు పిలుపునిచ్చేటువంటి కీర్తనలుగా అవి మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ మర్చిపోయి స్తుతించడం మర్చిపోయారు. వాళ్ళు స్తుతించడం, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయారు. అందుకే దావీదు గారు కానీ, భక్తులైన వారు కానీ, కీర్తనల కింద కనపడుతున్న వారు అందరూ కూడా రండి నాయన రండి, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, మన స్తుతులతో దేవుణ్ణి గణపరుద్దాం అని చెప్పి వారు పిలుపునిచ్చి ప్రియమైన దేవుని పిల్లారా దైవాత్మ ప్రేరణతో ఎన్నో కీర్తనలు మనకు అందించడం అనేది మనకు జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక విషయం చెప్పమంటారా? మన దేవుడు స్తుతి సింహాసనాసీనుడు అని బైబిల్లో రాయబడి ఉంది. మన దేవుడు ఎక్కడ కూర్చుంటారట? ఏ కుర్చీలో కూర్చుంటారట చెప్పండి? వినబడుతుందా? వినబడిన వారు మళ్ళా చెప్పండి. మన దేవుడు ఎక్కడ కూర్చుంటారట? స్తుతి సింహాసనం మీద. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన కూర్చున్న కుర్చీని లాగేస్తున్నాం. పాడట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? స్తుతించట్లేదంటే అర్థం ఏంటి? ఆయన కూర్చున్నటువంటి సింహాసనాన్ని మనం ఏం చేస్తున్నాం? లాగేస్తున్నాం. స్తుతించడానికి మనకు మనసు రావట్లేదు. పాటలు మైక్ ఇస్తేనే పాడతారు కొంతమంది, ఇవ్వకపోతే నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నట్లుగా అలాగే కూర్చుంటాం. ఏమండి? కాదు, అది కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మన జిహ్వ ఫలములు దేవునికి అందింపబడాలి, స్తుతించబడాలి. దేవుడు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నాకొక దుర్గాన్ని ఏర్పాటు చేశావని లేఖనాల్లో మనకు కనబడుతుంటే, చిన్నపిల్లల స్థుతుల్ని ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నప్పుడు పెద్దవారం అయిపోయాం కదా, మనమంతా పెరిగి పెద్దవారమయ్యాం కదా, ఎన్నో మేలులు దేవుని ద్వారా మనం అనుభవిస్తున్నాం కదా, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా, ఆయన్ని మనము స్తుతించటానికి మన నోరు రాకపోతే ఎట్లాగా? అస్తమాను జలగల్లాగా ఇమ్ము 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 అని అడగడమేనా? జలగ కంట ఒక గుణం ఉందంట. ఏమని? సామెతల గ్రంథంలో ఉంటుంది. జలకి ఏంటట? ఇమ్ము ఇమ్ము ఇమ్ము. మనం కూడా అదా ఇమ్ము అంటే ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, అంతే కదా. దేవుని అడగడమే, మనం అడగొద్దని కాదు ప్రియమైన దేవుని పిల్లరా, అడగొద్దని కాదు, అడగొద్దని కాదు. ఇందాక మనం నేర్చుకున్నాం ఉపకార ధర్మము మనకి చేయాలా వద్దా? పుచ్చుకొనుటి కంటే, వాక్యం ఎప్పుడైనా చదువుకున్నారా? పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యం, అది పరలోకములో నీకు దాచపెట్టబడుతుందట. అది ఉపకార ధర్మంలో మనకు అది పాయింట్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ నోటు నుండి ఆయనకు ఏమండి ఏం రావాలి? స్తుతి యాగము రావాలి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదువుకుందాం ప్రియులారా, ముగించుకుందాం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువునైనా. అబ్బా, ప్రార్థిద్దామా? మన నోరు తెరవబడితే మన నోటి వెంబడి ఏమండి దేవుని మాటలు, దేవుని పాటలు వస్తాయి. ఆ మాటల్లో ఉన్న వాక్యము అనేక మందిని ఏమండి ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. ప్రతి సంఘములో కూడా సువార్త పరిచర్యకు సహకరించేటువంటి వారు కావాలి. నీ నోరు తెరవబడితే నువ్వు సువార్త పరిచర్యకు సహకరిస్తావు. ఒకవేళ నీకే అట్టి జ్ఞానం దేవుడిస్తే నీవే ఒక సువార్థికుడిగా ఈ ప్రపంచానికి నిన్ను దేవుడు ఎవరిని నిలబెట్టుకుంటాడు, నడిపించుకుంటాడు. ఎందుకంటే మనం పాట పాడతాం ఏమని? కోతెంతో విస్తారం ఆయను, కోతకు పనివారు కొదువైన, చిన్నప్పటి నుంచి పాడుతున్నాం.
ఏమండి కోత చాలా విస్తారంగా ఉందా? అవును, విస్తారంగా ఉంది. కోత కోసేవారు సహకారులు లేరే? సహకారులు లేరే? అడుగుదామా? ప్రభువా, నీ సేవకు నేను సహకారిగా మారాలి, నా నోరు తెరువునైనా, నన్ను దీవించిన నీ నూతన సంవత్సరంలో నా స్థితిగతులను మార్చునైనా. ఇదిగో సువార్త అందక, ఈ సత్యం తెలియక అనేక మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంది. ఇంకో పాట పాడతాం. ఇది కోతకు సమయం. నెక్స్ట్, పనివారి తరుణం. ప్రార్థన చేయడమే మన పని. మరి ఎవరు చెప్తారు వెళ్ళి? ప్రార్థన ముఖ్యమే, కానీ ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించే వారికి ఎవరు సహాయపడతారు? ప్రియ యవన బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఈరోజు ఎంతో దేవుని పరిచర్య మనకు కనబడుతుంది. ఆ పరిచర్యకు సహకరించే వారు కావాలి. యవన బిడ్డలారా, మీరు లేవగలరా? మీ హృదయాలు దేవునికి ఇవ్వగలరా? మీరు తెరవగలరా? మీ నోటి మాట, మీ సాక్ష్యపు మాటలు అనేక మంది హృదయాలను కదిలిస్తాయి, అనేక మంది జీవితాలను కదిలిస్తాయి. మీకు తెలుసా? మీకు తెలుసా? ఏమండి, గంట ప్రసంగంలో ఏదో ఒక మాట ఎవరినొకరిని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. అది దేవుని వాక్యానుకున్నటువంటి శక్తి. ఏమండి, ఒక దేవుని సేవకుడట, ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. దేవుని సువార్త వాక్యము కొరకు మనమే గనక ముందుకెళ్తే, మన నోరు తెరిస్తే గనక ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తాడంటే, ఒక దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మన సంఘములో ఇప్పుడు నేడు ఆయన బ్రతుకున్నాడు, ఆయన సువార్త పరిచర్య చేస్తున్నాడు ఆ సేవకుడు. ఆ సేవకుడు మాట్లాడుతూ తన సంఘములో, ఇదిగో మన సంఘములో అనేక మంది ఏమండి పరిచర్య చేస్తున్నారు ఇక్కడ, ఓకే. ఏమండి, అనేక మంది సహకారులు కావాలనుకున్నారు, ఓకే. సహకారులు అంటే పరిచర్య కొరకు, అలాగే వివాహ బంధములోనికి అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఓకే. మరి అందరూ జోసఫ్లాగే కన్యకల్ని కోరుకుంటే ఎలాగా? బోయజుల్ లాంటి వారు ఇక్కడ లేరా అని అడిగాడట. ఎవరు లాంటి వారు చెప్పండి? జోసఫ్ అంటే ఏసేపు గారు లాంటి వారే మరి వారే కనబడుతున్నారు. కానీ నాకు అందరూ అందమైన భార్య కావాలి, అందమైన కన్యకలు కావాలి, అందమైన భర్త కావాలి. ఏమండి, ఇలా కోరుకోవటంలో తప్పేమీ లేదు ప్రియులరా. మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. అందరూ ఏసేపు లాంటి వారే మన సంఘంలో ఉన్నారు, కానీ బోయజు లాంటి వారు ఎవరు లేరే? ఉన్నారా అని అడిగాడట. దేవునికి ఏసేపు లాంటి వారు కావాలి, బోయజు లాంటి వారు కూడా కావాలి. విషయం ఏంటంటే, ఆ బోయజు గర్భవాసం నుండి లోకాన్ని రక్షించేటువంటి, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని ఆయన ప్రసంగం చేస్తూ ఉండంటే, ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు సీరియస్గా దగ్గరకు వచ్చాడట. అయ్యగారండి, మీ వాక్యములో ఒక మాట నన్ను పట్టుకుంది. అదేంటంటే, ఏసేపు లాంటి వారుగానే మీరు ఉంటున్నారు, కానీ బోయజుల్లాగా మీరు ఎందుకు అవ్వట్లేదు? ఈ లోకములో బోయజులు కూడా కావాలయ్యా. ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు ఈరోజు, వారి కన్నీళ్లు తుడిచేవారు కావాలయ్యా అని మీరు మాట్లాడిన మాట నా హృదయాన్ని గుచ్చుకుంటుందయ్యా. ఇదిగో, నాకు మోసపోయినటువంటి ఒక సహోదరి ఎవరైనా ఉంటే ఆ బిడ్డను నాకు చూడండి, నేను వివాహం చేసుకుంటానన్నాడట. ఏంటి? మోసపోయినటువంటి సహోదరి అంటే ప్రేమ పేరుతో ఇప్పుడున్న అన్నీ కదా. ఏమండి, మోసపోయి అభాగ్యులుగా మిగిలిపోయి, ఇటు తల్లిదండ్రుల యొక్క గౌరవానికి, ఇటు సంఘములో గౌరవానికి, ఇటు సమాజంలో గౌరవానికి నోచుకోక ఈరోజు ఎంతోమంది బిడ్డలారా, ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటున్నాయో మనకు తెలుసు కదా. ఎవరికి చెప్పుకోలేక తన బాధలు, నమ్మిన వాడి నట్టేటు ముంచి ప్రేమ పేరుతో వంచిన వారు అనేక మంది ఈరోజు సమాజంలో కనబడుతున్నారు. అది గుచ్చుకుందంట ఆయనకి. నాకు అలాంటి బిడ్డ ఎవరైనా ఉంటే చూడండి అయ్యా, వారికి నేను లైఫ్ ఇవ్వటానికి నేను సిద్ధపడుతున్నానంటే, ఈ సేవకుడు అన్నాడంట, బాబు, నీ తల్లిదండ్రులు నన్ను ఏమంటారో తెలుసా? ఏమి లేదయ్యా, నేను దేవుణ్ణి అడుగుతాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడట. కొంతకాలానికి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారట, అయ్యా, మా అబ్బాయి మీకు ఏదో చెప్పాడంట కదా. దేని గురించి అండి? ఆ అబ్బాయి వివాహం గురించి. అవునండి, చూసారా పిల్లను అని అడిగాడట. ఎవరు కావాలని అడిగాడు? ఏమండి, అర్థమవుతుందా మీకు? దేవుడు వాక్యము గుచ్చుకుంటే
దేవుని వాక్యం అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లరా మన హృదయాలు తెరవబడతాయి. అలాగని నేను ఆ- ఆ- అందరూ కూడా అలా ఉండమని నేను చెప్పట్లే. ఒక సేవకుడు మాటకు దేవుడు వాక్కు మాట్లాడుతూ ఉంటుంటే నిజమే కదా, ఎంతో మంది అభాగ్యులు ఉన్నారు కదా, అలాంటి వారిని నేను మ్యారేజ్ చేసుకుని దేవుని కొరకు నేను బ్రతికి దేవునికి సాక్షిగా నేను ఎందుకు ఉండకూడదు అనుకుని ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులకు కూడా ఏమండి దానికి కన్విన్స్ అయ్యి, ఇంతకు వాళ్ళు క్రైస్తవులు కాదట, వాళ్ళు చెప్పండి అన్య సహోదరులు అంటే ఎందుకని, ఇంతకు అన్య సహోదరులట. ఆ సాక్షి వింటుంటే నాకు ఏమండి చాలా కళ్ళెమ్మడి నీళ్ళు గిరగరా తిరిగాయి. నిజమే కదా. వెంటనే అన్నాడట ఆ దేవుని సేవకుడు, నిజమేనయ్యా నాకు ఒక బిడ్డ దొరికింది, ఆ అమ్మాయి మోసపోయింది, ఒక కుమార్తెను కూడా కంద, మరి ఏం చేయమంటారు, మంచిగా బ్రతుకుతుంది, ఇప్పుడు నాకు తెలుసు, చేసుకుంటావంటే, అయ్యా దేవుని చిత్తమే, ఆ నా చిత్తం, మీరు అంగీకరిస్తే మరి బిడ్డ సంగతి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అయ్యా ఆ బిడ్డకు తండ్రి ఎవరు మాకు అనవసరం, ఆ బిడ్డ ఇంటి పేరు మా ఇంటి పేరు కింద మేము పెట్టుకుంటాం అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను స్వీకరించి ఈ కుమారుణ్ణి ఆ కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసిన వారు నేడు సమాజంలో ఉన్నారంటే మీరు నమ్మగలరా ప్రియులరా? నమ్మగలరా? నమ్మగలరా? దేవుని వాక్యానికి ఉన్న శక్తి చూసారా? దేవుని వాక్యానికి ఉన్న శక్తి, మన హృదయాలు తెరవబడితే, మన నోరు తెరవబడితే, మన కన్నులు తెరవబడితే, మన చెవులు తెరవబడితే ప్రియమైన దేవుని పిల్లరా, మన భక్తి ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతుందంటే, మన విశ్వాసం ఎంత లోతుల్లోకి వెళ్ళిపోతుందంటే, దేవుడు ఏమండి ఇదిగో లేఖనాల ద్వారా ఇంత చక్కటి విషయాలు మనకు చెబుతున్నప్పుడు మనం ప్రార్థించాలి కదా. ప్రభువా గత సంవత్సరం నేను నా కన్నులు తెరవబడలేదయ్యా, గత సంవత్సరం నా చెవులు తెరవబడలేదే, ఈ సంవత్సరమే నా కన్నులు తెరువు, నా చెవులు తెరువునైనా, నా నోరు తెరువునైనా, ఇదిగో నా చేతులు ఇదిగో బలపరచునైనా, నా హృదయాన్ని తెరువునైనా, నేను నీ కొరకు బ్రతకటానికి, నా కుటుంబంతో నిన్ను ఆరాధించడానికి, ఇదిగో నీకు సాక్షిగా ఈ భూమి మీద బ్రతకటానికి మలినమైపోయింది నా జీవితం, పాడైపోయింది నా బ్రతుకు, అందుకే చేయరాని కార్యాలు చేశాను, మాట్లాడాను, ఎవరు ఎలా అనుకుంటే నాకెందుకు, నా మనసుకు నచ్చినట్టు నేను చేసేసాను, తల్లిదండ్రులను అగౌరవపరిచాను, అత్తమామలు అగౌరవపరిచాను, తల్లిదండ్రుల మాటను లెక్క లేకుండా నేను బ్రతికాను, ఈరోజు ఎవరి మాట నేను పట్టించుకోకుండా ఉన్నాను నాయన, ఇదిగో ఈరోజు నాకు అర్థమవుతుంది నేను చేసిన తప్పిదమేంటో, ఇదిగో మరి భవిష్యత్తులో అలాంటి మరి పరిస్థితి నేను ఎదుర్కోకుండా, నా బిడ్డలు ఎదుర్కోకుండా నన్ను నేను సంస్కరించుకుంటాను. ప్రభువా నా హృదయాన్ని తెరువు, నా కన్నులు తెరువు, నా చెవులు తెరువు. చెప్పండి, మనము మన నోరు తెరువు అని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే ఈ నూతన సంవత్సరం ప్రియులరా మీకందరికీ కూడా ఒక దీవెనకరంగా మారుతుంది. యవన బిడ్డలారా మార్చుకుందాం, నేడు అని సమయకుందానే మార్చుకోండి మీ జీవితాలని. ఎవరిని మింగుదునని గర్జించి సింహం వలె అపవాది తిరుగుతున్నాడు. చెడు స్నేహాలు, సెల్ ఫోన్తో స్నేహాలు, చాటింగులు, చూడకూడని చూడటం, వినకూడని వినటం, ఫుల్ స్టాప్ పెడితే వాటికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో సహవాసం చేసి నువ్వు కోరుకున్న జీవితం కంటే అందమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్న జీవితం కంటే విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మాట నువ్వు వినగలిగితే. కుటుంబ పెద్దలరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మీరు నడిస్తే గనక నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లా ఉంటారు. అలాంటి దీవెన పొందాలంటే అడుగుదాం, ప్రభువా నా కన్నులు తెరువు, ప్రభువా నా యొక్క చెవులు తెరువు, ప్రభువా నా యొక్క నోరు తెరువు, ప్రభువా నా యొక్క హృదయాన్ని తెరువు. ఇవి తెరవబడితే నాకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో నాకు అర్థమయ్యాయినైనా. అట్టి రీతిగా ఈ నూతన సంవత్సరంలో నన్ను నడిపించినాయనని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఇంకా మారు మనసు రక్షణ అనుభవంలోకి రాకోకుండా, ఇదిగో ఆ ప్రభు యొక్క త్యాగం నువ్వు అర్థం చేసుకోకుండా, నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, మన అందరి కొరకే ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఈ త్యాగము నీ కళ్ళారా చూడలేనటువంటి ఇదిగో స్థితిలో నువ్వు ఉన్నావా? చెవులారా విను కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నావా? మనసారా నువ్వు స్తుతించలేనటువంటి మరి పరిస్థితుల్లో నువ్వు ఉంటే గనక ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నా పాపాన్ని క్షమించునైనా, ఈ సంవత్సరం తెరుగునైనా నా యొక్క హృదయాన్ని, ఒక్కసారి మనము ప్రార్థన చేసుకుని ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఈ సంవత్సరమైనా మన జీవితాల్లో దేవునికి ఇష్టకరంగా కట్టుకుని మనము మన కుటుంబాలతో సంతోషంగా దేవుణ్ణి ఆరాధించి 10 మందికి జీవమైన యేసుక్రీస్తు ప్రభువారిని 10 మందికి కూడా మన సాక్ష్య రూపంలో పంచుకోవటానికి ఆ దేవుడు ఇదిగో నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో.
ఏకీపిద్దాం ప్రియులరా. దేవుడు నీతో మాట్లాడాడని మీకు అనిపిస్తే కనుక ఒకసారి మీ గత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడవలసినవి నువ్వు ఇప్పుడు మాట్లాడలేదు దేవుని గురించి కదా. ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ కూడా, ఎన్ని మెసేజ్లు వింటున్నప్పటికీ కూడా అసలు దేవుని మాటే మన నోటి వెంబడి రావట్లేదే. కానీ వినకూడనివి వినేసాం, మాట్లాడేసాం. దేవుని మాట విషయంలో, దేవుని వాక్యం విషయంలో మాత్రం చెవులు మూసుకున్నాం. సత్యాన్ని ఎరిగి ఉండి కూడా ఆ సత్యాన్ని చెప్పడానికి భయపడుతున్నావు. కానీ అసత్యవాదులు పెట్టలేకపోతున్న నేటి తరుణంలో సత్యాన్ని ఎరిగినటువంటి నీవు ఆ సత్యం కొరకు నువ్వు నిలబడేటువంటి స్థితి లేదంటే నీలో మరి తెరవబడవలసిన ఏంటి? ప్రభా, నా బలహీనతలు నేను ఒప్పుకుంటున్నాను నాయన, నాకు ధైర్యాన్ని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు సహాయం చేయనైనా. ఒకవేళ మారు మనసు రక్షణ అనుభవంలోకి రాకపోతే కనుక దయచేసి ప్రియ దేవుని పిల్లరా, ఒకవేళ నీ కష్టాలు కన్నీళ్లు గుండా శోధనలు గుండా నువ్వు వెళుతూ ఉంటే కనుక దయచేసి దేవుని పిల్లరా ఒకసారి దేవుణ్ణి అడుక్కుందాం, ప్రార్థిద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. మన అపరాధములను పాపాలను క్షమించి ఆయన మనల్ని విడుదల ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు వందనాలైనా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక్కసారి నాయన చక్కటి నీ వాక్యాన్ని అందించినందుకు స్తోత్రాలు. మా పట్ల ఎంత ప్రేమ ఉందంటే నాయన, మేమున్న స్థితి అది సరైనది కాదని, ఇదిగో సరైనటువంటి స్థితిలోనికి మేము రావాలంటే మా హృదయాలు తెరవబడాలని, మా కన్నులు తెరవబడాలని, మా చెవులు తెరవబడాలని, ఇదిగోనైనా మా నోరు తెరవబడాలని ఇదిగో మాకు నేర్పించారు. ఇదిగో మా ప్రభువుని మేము అడుక్కుంటున్నాం. తండ్రి, మాకు సహాయం చేయని మేము కోరుకుంటున్నాం నాయన. మా హృదయాలు తెరవండి నాయన. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా గొప్పగా మేము నా తండ్రి నీలో అంటుకట్టబడి బ్రతకటానికి ఇదిగో మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. మా కుటుంబాలను వెలిగించండి, శోధల నుంచి విడుదల దయచేయండి, సత్య సంబంధులుగా మమ్మల్ని మార్చండి. అసత్యం వైపు పరుగులెత్తుకోకుండా సత్యానికి నోరు తెచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. ఆసక్తితో వాక్యం విన నీ బిడ్డలనైనా ఏవైతే విన్నారో ఈరోజు విడిచిపెట్టేసి నాయన వెళ్తే కనుక నిష్ప్రయోజనైనా ఎందుకు పనికిరాని జీవితం అయిపోతుంది. రాత్రి ఈరోజు కూడా విన్న వాక్యం పట్ల లక్ష్యం ఉంచి నీ బిడ్డలనైనా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా వారి కుటుంబాల్లోనైనా విలువైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ నిండైన ఆశీస్సులు నీ బిడ్డల మీద అనుగ్రహించి బలపరచుకొని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.